మర్మమేమిటి, అందులో ఉన్న జ్ఞానం ఏమిటి తెలుసుకోవయ్యా. మరి ముక్కులో ఉన్న గాలే ముక్తికి దారయ్యా అన్నాడు. ఇప్పుడు మనం ముక్కులో ఉన్న గాలితోనే కదా 3 రోజులు ఉంటుంది. అంతకుముందు ఉన్నాము కానీ దాని మీద ధ్యాస లేదు. కానీ 3 రోజులు వచ్చి ముక్కులో గాలితో ధ్యాసతో ఉన్నాము ముక్తి కోసము. అందుకని ముక్కులోని గాలి ముక్తికి దారి. అందుకని ముక్కు లోపలికి వెళ్ళాల. ముక్కు లోపల ఉన్న గాలితో ఉండాలి. అర్థమైందా? ఎంత చక్కగా ఇచ్చాడండి పద్యం. ఇట్లాంటి ఎంత చక్కగా నేర్చుకోవచ్చు మనం. ఇంకోటి అసలైందిగా పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు ఉరుటకును వండి తినేటివాడు వసుధ చండాలుడు విశ్వనాభిరామ. అంటే పక్షులని ఆ జాతిని మొత్తాన్ని పట్టుకొని తింటున్నాం. గురకలని పిట్టలని అవ్వని ఇవ్వని. కోడి కూడా పక్షే, ఎగురుతుంది కదా. అంటే పక్షి జాతిని బట్టి ఏం చేస్తున్నాం? పరగా అంటే చాలా హింస పెడుతున్నాము. మంచిగా వినండి తల్లులారా, సాకారుగా మారండి. ఈ శ్లోకం వినండి. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. మేము వేమన సమాధి దగ్గరికి వెళ్ళినాం. అనంతపూర్లో ఉంటుందని వెతుక్కుంటూ ఈ మహానుభావుని సమాధి దగ్గర ధ్యానం చేయడానికని నేను మా సారు వెళ్ళాను. అయితే ఈ శ్లోకాలు అన్నీ ఉన్నాయి గోడల పైన. ఆ ఊరోళ్ళు ఎంత చేసిందంటే ఈ శ్లోకం రాయలేదు. చూసారా మనిషి ఎంత గలీజో చూడండి. ఈ శ్లోకం రాస్తే మేము ఏడ తినద్దు అని చెప్పి ఈ శ్లోకమే రాయలే. ఆ గోడల పైన అన్ని శ్లోకాలు ఉన్నాయి. వెతికి నాకు మొత్తం ఆ శ్లోకం ఎందుకు లేదని అడిగితే ఎవ్వరు తప్పలేదు. అక్కడ ధ్యానం చేసుకుంటే బిర్రా తిరుగుతుంది. శక్తి ఉంది ఆ సమాధి. అలాంటి మహానుభావుల సమాధులు వెళ్ళి రాఘవేంద్ర సమాధి, వీరబ్రహ్మం గారి సమాధి, అవి సమాధులు కావు, శక్తి క్షేత్రాలు. వాటి దగ్గర మన బ్రహ్మశక్తి